రైతే రాజు రైతే రాజు రైతే రాజు. మేము ఒంగోలు ఎమ్మిటి రాగనూతలన్నా. మాకు మామూలుగా ఆల్రెడీ ఉండే 14 గేదెలు ఇంటికాడ. ఇప్పుడు ఒక 5 కొన్నాము. ఇది తరిపి లెక్క సూడేం లేదు. 72,000 3 ఇచ్చుద్దని చెప్పారు. దారాల బిడ్డ చూసుకున్నాం, బాగానే ఉన్నాయి. ఇది ఒకటి, అది 4. ఇది మొర్రా. అది మేపు లేదని మేము అనుకుంటున్నాము. అంటే బలం లేక అట్లా ఉందని. సైజు ఉంది, గొప్పతనం ఉంది. ఉంటుంది 6 నెలలు అయిద్దన్న. దూడ మాత్రం దాన్ని కానీ వేసారు, కానీ అది నాటు దూడ. ప్యూర్ అయితే దాన్ని కాదు. దూడని వేసారు. అది మనకి దూడ ఉండా లేకపోయినా పాలు పిండుద్ది, ఒంటి నైస్ ఉందని మనం తీసుకున్నాం. అది ఇచ్చుద్ది, దానా పెడితే ఇచ్చుద్ది. మనకేం పచ్చి మేత ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఏందన్నా రేటు చెప్పడం చెప్పారు, 95 దాకా చెప్పారు. మేము ఇక 65 అట్లా వచ్చి 72కి సెట్ అయింది. అంటే వాళ్ళు 3 చెప్పారు కాబట్టి ఒకటే పచ్చి మేత దానం ఉంది కాబట్టి 4 ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. అది కొద్దిగా అనుభవం ఉందలే మనకు కూడా. 10 ఏళ్ళ నుంచి పైన చేస్తున్నాం దాంట్లో. డైరీ ఫామ్ ఉంది. మేము ఫస్ట్ 3 అన్నా, 3 కాస్త 4, 4 కాస్త 5, టోటల్ ఇప్పుడు 14 ఉన్నాయి. ఈ 5 మొత్తం 19 అవుతాయి. ఓన్ మాదే. మేము భార్యాభర్తలు ఇద్దరమే చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. మాకు ఇంటికాడే లోకల్ సేల్స్ ఉందన్న. ఒక 50 లీటర్ల పాతి ఉదయం పూట, సాయంత్రం పూట. కేంద్రానికి పోసేనేమో 66, ఇంటికాడ అయితేనేమో 72. మేము ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు రేటు ఎక్కువ చెప్పారు, మాకు కుదరలా. అందుకని చెప్పి కొద్దిగా ఏమైనా తగ్గుతాయని వచ్చాము. కానీ రేట్లు ఏం తగ్గలేదు, కానీ బ్రీడ్ దొరికినాయి. మాకు నచ్చింది, రూపాయి ఎక్కువని తీసుకుని వెళ్తున్నాం. రేటు ఎక్కువగానే ఉంది. వర్షాలు పడితే కానీ తగ్గదన్న. మొత్తానికి 10వ నెల ఆ మధ్యలో అయితే తగ్గుద్ది అనుకుంటున్నాం. రావచ్చు. ఇప్పుడు 72 కదా, కుడియడంగా ఒక 5,000 10,000 తగ్గొచ్చు. ఎందుకంటే 10వ నెలలో వర్షాలు ఎక్కువ, ఎంత దానివల్ల. ఇంకొకటి కొందామని. ఒకటి 1,00,000 సూడిది కానీ లేదా పాడిది కానీ, దాన్ని బ్రీడ్ని బట్టి నచ్చితే ఒకటి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్, శంకరంపేట్ మండల్, వెంకటాపూర్ విలేజ్. లేదు, చాలాసార్లు వచ్చినాం. 100 సార్ల పైన వచ్చినాం. ఈరోజు ఇది ఒక పోతు తీసుకున్నాం. ఇది ముర్రా. ఇది ఉంటుంది ఒక 3.5 4 years ఉంటుంది. ఇది 1,12,000. వాళ్ళు 140 చెప్పారు. 95 90 నుంచి అడిగాను. 112 ఫైనల్ అయింది. హైట్ ఉంటుంది పెద్ద బర్రెల మీదకి ఎక్కడానికి, కానీ హైట్ పోతు చూడడం. మంచి బ్రీడ్ ఉంది. రన్నింగ్ ఎక్కుతుంది. మాకు ఉంటాయి ఒక 62 63 ఉన్నాయి. పోతు గురించే రావడం. బర్రెలు ఇక్కడే మేము తీసుకోము. డైరెక్ట్ హర్యానాకి వెళ్ళి తెస్తాం లోడ్. డైరెక్ట్ లోడ్ టు లోడ్ తెచ్చుకుంటాం. గుజరాత్ కానీ హర్యానా కానీ తీసుకొస్తాం. ఇక్కడికి అక్కడికి ఒక 25 నుంచి 30,000 తేడా వస్తుంది. పచ్చి బర్రెలే తీసుకొస్తాం. ఈజీగా వస్తుంది. లోడ్కి 10 వస్తే 10 తెచ్చుకుంటాం. గుజరాత్ నుంచి అయితే 1 lakh, బర్రెని బట్టి 95 85 నుంచి కూడా దొరుకుతుంది. 95 దాకా వస్తుంది. 10,000 అవుతుంది బర్రెకు. 105కి వచ్చేస్తుంది. ఇక్కడ 11 lakhకి మనకు లోడ్ హైదరాబాద్ వచ్చేస్తుంది, మన షెడ్డుకి వచ్చేస్తుంది. ఈడ కొనాలంటే 140 150 అయితే తక్కువ ఉండదు. బెస్ట్ అక్కడ కొనుక్కోవడమే. లోడ్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి, సింగిల్ కావాలంటే ఇటు రావాలా. నీకు డైరీ పెట్టినాక ఒక 5 years దాకా నీకు ఏం అనుభవం రాదు, ఏమి లాభం రాదు. ఇప్పుడు నాకు 3వ సంవత్సరము. 2 years ప్రతి నెల 1 lakh లాస్లో వచ్చిండే. దాన్ని ఎట్లా రికవర్ చేసుకోవాలని సెట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు దారికి వచ్చింది. అనుభవం ఉండాలా.
ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్లో బర్రెలు కొనాలంటే ఎట్లా? ఇంక ఎట్లా అంటే ఇక ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఏది ఎట్లా ఉంది దాన్ని సన్నులు చెక్ చేసుకోవడము, ఈనేటప్పుడు గుడ్ల మాయ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇక అట్లా కూడా మనం ఎన్ని చెక్ చేసి తీసుకున్నా కూడా అది ఎలా జరగాలో అలా జరగడం అది కామన్. అది అదే చాలా వరకు మార్కెట్లో తీసుకుంటే మోసాలు ఉంటాయి కదా చాలా. ఇక అది 100% ప్రతి బిజినెస్లో ఉందన్న, దాంట్లో లేదని. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పండి, వాళ్ళకి ఏ విధంగా మోసం. ఇక చూడాలి, చూసి అనుభవం ఉంటేనే ఫీల్డ్లోకి రావాలి, కొంచెం అన్నీ తెలుసుకోవాలా, తిరగాలి కంపల్సరీ. ఇప్పుడు మాకేంటంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి కొంచెం అలవాటు అయిపోయింది. సక్సెస్లో ఉండాలి. ఈ వారం పర్వాలేదన్నా చూసుకుంటారు. ఈ వారం పర్వాలేదు కానీ పోతులు తక్కువ వచ్చినాయి, ఒక 4-5 వచ్చినాయి, బర్రెలు బాగా వచ్చినాయి.